ఎంత తల్లిగారి ఇల్లు అయితే మాత్రం 10 సార్లు పరిగెత్తి రావాలా ఏంటి? ఆగవే. ఇప్పుడు ఎవరు నన్ను అనింది? నా బిడ్డ వచ్చిందనే కదా ఈ మాట అన్నావు. నీకెందుకు నా బిడ్డ ఇంటికి వస్తే? అవునయ్యా, నేను ఇప్పుడు మీ కూతురు దాన్ని చూసి నీకెందుకు అంత ఓర్వలేని తనము? మీరు మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలాగే అన్నారు అత్తయ్య. నేను కూడా ఆ రోజు సేమ్ మీలాగే నిలదీసి అడగాలి అనుకున్నాను. కానీ అప్పుడు అడిగాను అనుకోండి, మీకు ఈ బాధ తెలియదు కదా, అందుకే మీ కూతురు వచ్చినప్పుడు అదే పనిగా అంటున్నా. ఇప్పుడు తెలిసింది అత్తయ్య మీకు ఈ బాధ ఎలా ఉంటుందో. నేను మా ఇంటికి వెళ్తానంటే, ఎందుకమ్మా ఇప్పుడు ఇంటికి పండగ వచ్చిందా అంటావు. సరే అని పండగకి వెళ్ళానంటే, పండగ మన ఇంట్లో చేయవా అమ్మా అంటావు. సరే అని వాళ్ళు వస్తేనేమో వాళ్ళు పొద్దాకులు వచ్చారు, మా ఇంట్లో అవైపోతున్నాయి ఇవైపోతున్నాయి అంటారు. ఏ అత్తయ్య, వాళ్ళని చూడడానికి రాకూడదు, కానీ మీ కూతురు మాత్రం మిమ్మల్ని చూడడానికి పరిగెత్తుకు రావాలి. వారానికి 10 సార్లు అయితే రావచ్చు. మా అమ్మ వాళ్ళు నెలకు ఒకసారి మాత్రం రాదు. ఇదేం రూల్ అత్తయ్య? అందుకే మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి సందర్భం పట్టుకొని మాట్లాడాను. ఒకరి దిక్కు మనము ఏళ్ళు చూపిస్తున్నప్పుడు మిగతా 3 ఏళ్ళు కూడా మన వైపు చూపిస్తాయి అత్తయ్య. కానీ మనం అవి గమనించాం. మనం చూపించే చూపుడు వేలు మాత్రమే గమనిస్తాం.